అందరికీ నమస్కారం. మాది 1వ వార్డు. నా పేరు కర్రీ లక్ష్మీ నరసింహారెడ్డి. నేను మున్సిపాలిటీలో పనిచేసి రిటైర్ అయ్యాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇది వర్మీ కంపోస్ట్ అని ఈ అరెకరం సైట్ని పెట్టడం జరిగింది. ఇక్కడ వర్మీ కంపోస్ట్ జరుగుతుందో లేదో మాకు తెలియదు, కానీ దీన్ని పార్క్ కింద మార్చమని మేము ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చాం. కానీ ఇది వర్మీ కంపోస్ట్లో ఉందని చెప్పేసి దీన్ని ఇప్పటి వరకు కూడా దీన్ని ముట్టుకోలేదు. ఆ గేట్ తీసేసి ఉంటే లోపలికి వెళ్ళి ఇంక ఇష్టానుసారం రాత్రులు అయితే ఇది ఒక పెద్ద బార్ కింద ఉంటుందండి ఏంటి. అదే కాక వెనకాల ఈ మెస్ వేయించాం. ఆ వెనకాల మెస్ ఎరగొట్టేసి మరీ లోపలికి వచ్చేస్తున్నారు గేట్ వేస్తుంటే. మరి ఇటువంటి ఇక్కడ ఫ్యామిలీలతో చాలామంది ఉన్నాం. గట్టిగా అడుగుతుంటే వాళ్ళు తిరగబడుతున్నారు తాగేసి ఉన్న దాని మీద. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏంటి ఇక్కడ ఈవేళకి కూడా పట్టించుకునే అవకాశం ఎవరికీ లేకుండా పోయింది. డిపార్ట్మెంట్ అయితే మేము ఎన్నోసార్లు చెప్పాం, ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. కానీ ఇది వర్మీ కంపోస్ట్ అంటే మీరు ఏం చేయటం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటి. ఇప్పుడు మా అభిప్రాయం ఏంటంటే, దీన్ని ఒక తోట కింద తయారు చేసి ఇక్కడ తయారైన వర్మీ కంపోస్ట్ తోటి మొక్కలు అవి పెంచి దాన్ని సేల్ చేసుకుంటే బోల్డంతా ఇన్కమ్ మున్సిపాలిటీకి వస్తుంది ఏంటి. కనీసం అక్కడ పెట్టిన మనిషికి జీతం అన్నా వస్తుంది ఏంటి. ఇటువంటి పరిస్థితుల్లోని ఎన్ని చెప్పినా సరే గాలికి వదిలేస్తున్నారు. ఇది దగ్గర 10 ఏళ్ళ నుంచి ఇలా ఉంది. దీన్ని ఎవరు పట్టించుకునే నాదేడీ లేదు. మేము ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు చేస్తామని అంటారు, కానీ చేయట్లేదు. ఆంజనేయ గారు కమిషనర్ గారు ఉండగా వేసిన మొక్కలే ఇవాళకి అయ్యే రన్ అవుతున్నాయండి. మళ్ళీ దీన్ని చెయ్యట్టు ముట్టుకోలేదండి. అది సరే ఇక్కడ జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే, ఈ ఏరియాలోని క్లీనింగ్ కూడా సరిగ్గా ఉండలేదండి. మున్సిపాలిటీ శానిటేషను ఏంటి కాలువలు చేయాలన్నా మామూలు వీధులు తోడాలన్నా సరిగ్గా తొట్టలేదు. అది కూడా ఎన్నోసార్లు చెప్పాం ఏంటి. వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఏమంటారంటే, మాకు మనుషులు ఎక్కువ లేరని ఉన్నంత మట్టుకే చేయించామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నారు. కానీ మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాలువల వాసన వచ్చేసి ఈ పందులు చచ్చిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు అదో డ్యూటీ అయిపోతుంది రోజును ఏంటి. దీన్ని ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని అంతా శుభ్రం చేయించాలని, దీనికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా చూడాలని మీ ద్వారా మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరుకుంటున్నాం ఏంటి. ఇది తప్పనిసరిగా చేయాలని మరొకసారి మనం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ పార్క్ ఎదురుగుండా కాపురం ఉంటున్న వీళ్ళు ఇక్కడ చూసిన విషయాలు వారు కూడా చెప్తారు. వారి ద్వారా వినండి. రెడ్డి గారు, ఓకే, సుమారు ఈ స్థలం ఎంత ఉంటుందండి? సుమారు 6 ఎకరం ఉంటుందండి. 6 ఎకరం 10 ఏళ్ళ నుండి ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ ప్రారంభించిన తర్వాత ఎన్నాళ్ళు చేశారండి? ఇది వర్మీ కంపోస్ట్ ప్రారంభించిన తర్వాత ఒక 6 ఏళ్ళు చేశారు. 6 సంవత్సరాలు చేశారు. మళ్ళీ వదిలేశారు దీన్ని. మళ్ళీ దీన్ని దగ్గర 3 ఏళ్ళ నుంచి అసలు ముట్టుకోవట్లేదండి. 3 ఏళ్ళ నుంచి దీనికి కరెంటు తెచ్చారు, మోటార్లు పెట్టారు. అది అక్కడ కంపోస్ట్కి వాటికి వేయడానికి అన్ని మిషన్లు అయితే తెచ్చారు. అవన్నీ పట్టుకుపోయారండి. 3 ఏళ్ళ నుంచి అసలు ఏమీ జరగట్లేదండి. ఇక్కడ వర్మీ కంపోస్ట్ కానీ ఏమీ జరగట్లేదు. ఇక్కడ ఒక షాప్ ఒకటి కట్టారు, ఇందులో వచ్చినది అమ్మడానికి కానీ షాప్ కట్టారు. అది అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళు అవుతుంది కట్టది? సుమారు 1.5 year అయిందండి. 1.5 year. ఇది 3 years నుంచి 3 సంవత్సరాల నుంచి ఇది పనిచేయట్లేదు. సంవత్సరంన్నర క్రితం ఇది షాపులు అనేది నిర్మాణం చేశారు. అది కట్టారండి. ముందు కమిషనర్ గారు కట్టారు, మళ్ళీ దాన్ని గాలికి వదిలేశారండి.